నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. 4 గంటలకు ఇరాన్ను ముట్టడించాలని చూసిన అమెరికా 4.5 గంటలకు వెనక్కి తగ్గింది. అరగంటలో ఏం జరిగింది? అగ్రరాజ్యం ఎందుకు సడన్గా నిర్ణయం మార్చుకుంది? అమెరికాను ఎవరు ఆపారు, ఎవరు భయపెట్టారు? ఇరాన్ ఇజ్రాయెల్ సీజ్ ఫైర్ తర్వాత ఇలా అనేక ప్రశ్నలు వినిపిస్తున్నాయి. పాలస్తీనాలో రక్తపాతాన్ని ఆపమని కాదు, ఇజ్రాయెల్ కోసం కదిలిన అమెరికాకు షాక్ కలిగింది. టైమింగ్ చేంజ్ ప్రపంచ యుద్ధాన్ని ఆపింది. అప్పటి వరకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆదేశాలతో యుద్ధ విమానాలు రెడీ అయ్యాయి, లక్ష్యాలను సెలెక్ట్ చేశాయి, బాంబులను లోడ్ చేశాయి. కానీ ఒకే ఒక్క కాల్తో అంతా తారుమారైంది. ఒక్క ఇంటెలిజెన్స్ రిపోర్ట్, ఒక ఘటన, ఇరాన్ వీడియో దెబ్బకు సీన్ అంతా మారిపోయింది. అందులో ఏముందో తెలియదు కానీ ఒక్క వీడియోతో ట్రంప్ టీం ఉలిక్కిపడింది. రెండో ప్రపంచ యుద్ధం తరహాలో రియాక్షన్ స్ట్రైక్స్ రుచి చూపిస్తానన్న అమెరికా అధ్యక్షుడు ఒక్కసారిగా యూటర్న్ తీసుకున్నాడు. యుద్ధం విషయంలో ట్రంప్ ఎలా వెనక్కి తగ్గాడన్న దానిపై జోరుగా చర్చ సాగుతోంది. అమెరికా ఇరాన్ను భయపెట్టిందా, లేక అమెరికా మిత్ర దేశాలు హెచ్చరించాయా? సౌదీ, ఖతార్, యుఏఈ ఆయిల్ రిఫైనరీలు టార్గెట్ అయ్యే ప్రమాదం పొంచుందా? ఐరన్ డోమ్ కూడా దాడులను ఆపలేకపోయిందా? ఇరాన్ తయారు చేసే డ్రోన్ సిస్టమ్స్ ఫ్రాన్స్, జర్మనీ వంటి దేశాల ఎకానమిక్ షాక్ హెచ్చరికలు చైనాకు అనుకూలంగా మారుతున్న ప్రజాభిప్రాయం నిర్ణయాన్ని మార్చుకోవడానికి కారణమా? అమెరికాకు ముందస్తు బర్డెన్ ఏంటో తెలిసిపోయిందా? ఇలా చర్చోపచర్చలు జరిగాయి. ఒక్క మాట మాత్రం నిజం, మిత్రదేశాలు అమెరికాకు చెప్పిన మాట ఒక్కటే: యుద్ధం మొదలైతే మేము తట్టుకోలేము, ఇజ్రాయెల్ కోసం ప్రపంచ దేశాలన్నీ బలి కావాలా అంటూ మొరపెట్టుకున్నాయంట. ఇప్పటికే ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలు యుద్ధం దెబ్బతో కుప్పకూలిపోతున్నాయి. డాలర్ దెబ్బతినే పరిస్థితులు కనిపిస్తున్నాయి. చమురు ధరలు అమాంతంగా పెరుగుతున్నాయి. పెట్రోల్ పైనే పేద దేశాల బడ్జెట్లు తడబడుతున్నాయి. ఇండియాలో లీటర్ డీజిల్ 110 రూపాయలకు చేరుతోందన్న భయాలు వెంటాడుతున్నాయి. ప్రపంచ దేశాలన్నీ ఆహార ఉత్పత్తుల ధరలు పెరిగితే ఏమవుతుందోనన్న కంగారులో ఉన్నాయి. అమెరికా పరిస్థితి ఆగమాగమవుతోందన్న హెచ్చరికలు రావడంతో యుద్ధం విషయంలో రాత్రికి రాత్రే యూటర్న్ తీసుకుంది. శాంతికి మద్దతు అంటూ కొత్త కథను మొదలుపెట్టారు ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. సీజ్ ఫైర్ వెనుక సీక్రెట్ ఒత్తిడులు అమెరికాపై పెను ప్రభావమే చూపించాయి. అంతిమంగా మిత్రదేశాల ఒత్తిడి పనిచేసింది. సౌదీ, ప్యారిస్, బెర్లిన్, టోక్యో, అమెరికా ఎంబసీల్లో బ్యాక్ టు బ్యాక్ మీటింగులు ఒకేసారి జరగబోతున్నటువంటి ముప్పును గ్రహించాయి. యుద్ధంతో ఆగమవుతాయన్న బెంగ వాళ్ళని వెంటాడింది. యుద్ధం ఖరీదు తెలుసుకున్నటువంటి అగ్రరాజ్యాధిపతి ట్రంప్ ఒక మెట్టు వెనక్కి తగ్గాడు. ఒకే దెబ్బతో శత్రువులను గాయపరిస్తే చాలు అనుకున్న డొనాల్డ్కు ఆలస్యంగా అసలు విషయం బోధపడింది. రైట్, దీనంతటికి సంబంధించి పూర్తి